ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి మనకు రేపటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కాబట్టి వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం. సో ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యారు, సో ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ సంబంధించి లిస్ట్ అయితే ఇచ్చారు. సో ఎవరెవరికి ఏ డేట్ రోజు ఉంది, సో ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు, ప్రొవిజనల్ సెలెక్షన్ ఆఫ్ ద నెక్స్ట్ 98 మెంబర్స్ సంబంధించి సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద క్యాండిడేట్ హూ ఆర్ ప్రాసెసింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ దెన్ ప్రిస్క్రైబ్డ్ రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్. హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు సెలెక్ట్ అయితే చేయడం జరిగింది వాళ్ళకు. సో వాళ్ళందరినీ సో రిజెక్ట్ చేసి దాని తర్వాత మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. 98 మెంబర్స్ని అయితే సెలెక్ట్ అయితే చేశారు. సో వాళ్ళకి సంబంధించి కంప్లీట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళవలసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్ ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఎప్పుడు వెళ్ళాలి, వాళ్ళకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. రేపటి నుంచే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. ఇక్కడ 16వ తేదీ రోజు 33 అభ్యర్థులకు అయితే ఉంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారనమాట 33 క్యాండిడేట్స్ సంబంధించి. సో రేపు మీరు వెళ్ళవలసి ఉంటుందన్నమాట. అలాగే మనకు 17th రోజు వచ్చేసి కంప్లీట్గా 33 మెంబర్స్కి అయితే ఉంది. అలాగే 18th రోజు 32 మెంబర్స్కి అయితే ఉంది. మొత్తంగా మనకు 98 మెంబర్స్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి పిలవడం జరిగింది. సో ఈ అడ్రస్కి వెళ్ళాలంటే ఇక్కడ 2nd floor C block హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నియర్ గవర్నమెంట్ సిటీ కాలేజ్ అండ్ మదీనా బిల్డింగ్ హైదరాబాద్ 500066. ఈ అడ్రస్కి అయితే మీరు వెళ్ళవలసి ఉంటుంది. ఎప్పుడు వెళ్ళాలి, బిట్వీన్ 10:30 AM to 5 PM వరకు అయితే మీకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. 2 సెట్స్ జిరాక్స్ కాపీస్తో పాటు గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ తీసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళవలసి ఉంటుందన్నమాట. సో ఏ సర్టిఫికేట్ తీసుకెళ్లాలంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు కంప్లీట్గా సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు. మీకు సంబంధించిన హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. 7th నుంచి 10th వరకు బోనాఫైడ్స్. అలాగే మీకు సంబంధించి SSC మేము, అలాగే SSC TC 10th క్లాస్ TC, అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేటు, అలాగే డిశ్చార్జ్ సర్టిఫికేట్ బై ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేటు, SC ST BC వాళ్ళకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే క్యాస్ట్ ఇన్కమ్ తీసుకెళ్ళండి. సో ఒకవేళ ఏది అడిగితే చూపించండి. సో దాని తర్వాత మీకు సంబంధించి OBC వాళ్ళు అయితే ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ OBC సర్టిఫికేట్ విల్ నాట్ బి కన్సిడర్ అంట. ఎకనామికలీ EWS వాళ్ళు ఏదైనా సర్టిఫికేట్ ఉంటే EWS సంబంధించిన సర్టిఫికేట్ ఏదైనా గవర్నమెంట్ నుంచి ఇష్యూ చేసినటువంటి, అలాగే పర్సన్ విత్ డిసబిలిటీ సర్టిఫికేట్, సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, అలాంటి వాళ్ళు కూడా సర్టిఫికేట్ తీసుకెళ్ళొచ్చు. స్టడీ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. అలాగే అప్డేటెడ్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనమాట. అప్డేట్ అయినటువంటి ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే మీరు తీసుకెళ్ళవలసి ఉంటుందన్నమాట. దాని తర్వాత మీరు ఎక్కడైనా సో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే, అలాగే ఎక్కడైనా పని చేస్తుంటే వాటికి సంబంధించి సర్టిఫికేటు, అలాగే 2 ఫోటో సెట్ కాపీస్ వాటికి సంబంధించి అటెస్టెడ్ గెజిటెడ్ సిగ్నేచర్తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళాలంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళాలి. సో అదర్వైజ్ మీరు మర్చిపోతే సో మీకు అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది మనకు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది రేపటి నుంచి ఉంది కాబట్టి సో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో హాల్ టికెట్ నెంబర్ చూసుకొని వెళ్ళండి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఎలాంటి సో సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.